ఒక మహావీరుడు పుట్టుకొచ్చాడు. 1000 చేతులతో, భయంకరమైన ముఖాలతో, అపూర్వమైన కోరలతో భీకరాకారుడై వీరభద్రుడు భద్రకాళీ సమేతంగా ఉద్భవించి శివాజ్ఞతో దక్షుడి యాగం నాశనం చేశాడు. ఆ యాగంలో చంద్రుడిని చూచి, ఏరా చంద్రా, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఆయన వల్ల రోగ విముక్తి పొంది శివుడు లేకుండా చేస్తున్న యజ్ఞంలో కూర్చుని పరమాన్నం తిందాం అనుకున్నావా అని అన్నాడు. చండీశ్వరుడు ఒక తొక్కు తొక్కాడు. ఈ చంద్రుడి యొక్క శరీరం విరగ్గొట్టి పారేశాడు. వీరభద్రాదులు అందరూ చావగొట్టేశారు చంద్రుణ్ణి. చంద్రుడు రోగాల పాలై ఒళ్ళంతా నెప్పులతో శివుడి దగ్గరకు వెళ్ళి, ఈశ్వరా, నేను చాలా పొరపాటు చేశాను. నీ గణాలు నన్ను చావగొట్టాయి. నా శరీరం కృశించిపోయింది. నాకు మళ్ళీ ఆరోగ్యం ప్రసాదించమంటే శివుడు ఆయన మీద జాలిపడి, సోమవారం అమావాస్య కలిసి వస్తే దానికి సోమవతి అమావాస్య అనాలి. ఆ రోజు ఉదయం పూట రాహుకాలంలో నా లింగాన్ని అభిషేకం చేస్తే నీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అన్నాడు.